దైవత్వం, దుష్టత్వం. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు సమాజాన్ని బాగు చేసే మాటలు ఎన్నో దేవుడు బైబిల్లో రాయించాడు. అందులో ఇప్పుడు మనం ఆలోచిస్తున్న అంశం కూడా ఒకటి, మనం ఆలోచిస్తున్న పాఠం కూడా ఒకటి. ఒక పక్క మనలను, మన కుటుంబాలను దేవుడిలో ఉంచుకోవటమే కాకుండా నశించిపోతున్న ఈ సమాజం పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి మనం ఉండాలి అన్నది దేవుడి ఉద్దేశం కనుక ఈ సమాజం ఎందుకు పాడవుతుందో చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. ఈ సమాజ హితాన్ని కోరుకునేవాడు క్రైస్తవుడు. సమాజం బాగుండాలి అంటే మనుషులు బాగుండాలి, మనుషుల యొక్క ప్రవర్తన బాగుండాలి. కానీ ఈరోజు చూస్తున్నప్పుడు అండి, భయంకరమైన నేరాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా ప్రతి చోట నేరాలు, ప్రతి చోట ఘోరాలు, ప్రతి చోట పాపాలు, ప్రతి చోట హత్యలు, అత్యాచారాలు, మనం చూడని తెలియని వార్తలు కాదు ఇవన్నీ. మన మధ్యకాలంలో గుంటూరులో ఒక దారుణం జరిగిందండి. నేను ఇక్కడికి రావడానికి ముందు గుంటూరు సభల్లో మాట్లాడొచ్చాను. దానికి వాళ్ళు ఆ సభ పెట్టించింది కూడా కారణం ఏంటంటే, ఒక వైన్ షాప్ ముందు కూర్చున్న వాచ్మెన్ ని యవ్వన పిల్లలు రాడ్డుతో కొట్టి చంపేశారండి. పాపం రాత్రిపూట సెక్యూరిటీగా ఒక 10-15 వేలు జీతానికి మరి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అక్కడ కూర్చున్నాడు. రాత్రిపూట ఒక 2-3 వెళ్ళి సడన్ గా ఒక ఇనప రాడ్డు పెట్టి నెత్తి మీద కొట్టారు. ఒక్క దెబ్బ కొట్టగానే కుర్చీలోంచి కింద పడిపోయాడు. తల మీద బలమైన గాయమైంది. తర్వాత అదే రాడ్డుతో, ఇనప రాడ్డుతో కొట్టి చంపారండి. చంపి ఆ షాప్ ఓపెన్ చేశారు, డబ్బులు ఎట్టుకుపోయారు. ఆ తర్వాత అందులో ఉన్న మందు, వైన్ కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారు వాళ్ళు, కేవలం మద్యం కోసం. అదే రాత్రి మరొక చోట రాయల్ ఎన్ఫీల్డ్ షాప్ ముందు మరొక సెక్యూరిటీ కూర్చున్నాడు. అతన్ని అలాగే చంపేశారు రాడ్డుతో కొట్టి. షాప్ ఓపెన్ చేసి 2 బైకులు దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారట. ఈ వార్తలు విని మన పిల్లలు చలించిపోయారండి. మేముంటున్న మా ప్రాంతంలో, మాకు దగ్గరలోనే ఇంతటి భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఏంటి దీనికి కారణం అని మనం ఆలోచిస్తానండి. ప్రతి నేరం వెనక మూలం చెప్పగలిగింది క్రైస్తవుడు ఒక్కడే. ప్రతి నేరాల వెనక ఏం జరుగుతుందో రహస్యం తెలిసిన వాడు క్రైస్తవుడు. ఒక రకంగా మరి తండ్రి గారి మాటల్లో మనకు తెలియదు కాదు, ఈ లోకానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు మాత్రమే. శాస్త్రవేత్తలు మొదలుకొని, పండితులు మొదలుకొని, మేధావులు మొదలుకొని ఈ సమాజాన్ని ఎంతమంది బాగు చేయాలని వాళ్ళు ప్రయాసపడుతున్నా ఎవరి వల్ల కావటం లేదండి. ఒక పక్క యువత చెడిపోతుంది, మీకు తెలియదు కాదు. యువత ఎంత దారుణంగా పాడైందో మీకు తెలియదు కాదు. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, ఏమన్నా మద్యానికి ఎడిట్ అయిపోయారు, వ్యభిచారానికి, దొంగతనాలకి. ఏమండి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లోనికి మీరు వస్తే బీటెక్ ఇంజనీరింగ్ చేసి మంచి చదువులు, ఇంజనీరింగ్ చదువులు చదువుకున్న వాళ్ళు హైటెక్ నేరాలకి పాల్పడుతున్నారు. మన బ్యాంకులో ఉన్న డబ్బులు మనకి తెలియకుండానే తీసేస్తారు. మన సెల్ ఫోన్లో ఉన్న సమాచారం అంతా మనకి తెలియకుండానే వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇదంతా చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంటే చదువుకున్నవాడు, చదువు లేనివాడు అందరూ నేరాల బాట పడుతున్నారు, అందరూ పాపాల బాట పడుతున్నారు. ఏం జరుగుతుంది ఈ సమాజంలో అని మీరు ఆలోచిస్తానండి. నిజంగా దేవుడు చెప్పినంత గొప్పగా, దేవుడు చెప్పినంత బాగా ఈ సమాజంలో ఉన్న ఎవ్వరూ కూడానండి ఇవి చెప్పలేరండి. ఇలా చంపుతున్నప్పుడు, నేరాలు పెరిగిపోతున్నప్పుడు అభ్యుదయవాదులు, సమాజం మేలు కోరుకునేవారు, కాస్త మంచి భావాలు కలిగిన వాళ్ళు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు బాధపడుతూ ఒక మాట అంటారండి. వాళ్ళు ఏమంటారు అంటే, మానవత్వం మంటకలిసిపోతుంది, అసలు మానవత్వం అనేది కనుమరుగైపోతుంది, మానవుడిలో ఉన్న ఈ మానవత్వం అనేది చచ్చిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆ పదం విన్నప్పుడు అండి చాలామంది అవును కదండి, మానవత్వం చచ్చిపోయింది కదండి, మానవత్వం పోయింది కదండి అంటున్నారు. మీకు మాట్లాడుతానండి, నేను జాగ్రత్తగా వినండి. వాళ్ళు పోయింది మానవత్వమా, వాళ్ళలోంచి పోయింది దైవత్వమా? బాగా ఆలోచించండి. అసలు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మానవత్వం అన్న పదం ఉంటుందా?
ఉండదు. రెండే పదాలు కనపడతాయి. మనిషికి ఉన్నవి రెండే రెండు తత్వాలు. దేవుడు పెట్టిన దైవత్వం, పోగొట్టుకుని తెచ్చుకున్న దుష్టత్వం. ఈ రెండు తత్వాలు ఉంటాయి తప్ప మానవత్వం ఎక్కడది మూడో తత్వం? ఇదొక సుత్తిమాట. అందుకే రోగం తెలియలేదు కనుక బాగు ఎలా చేయాలో తెలియట్లేదు సమాజానికి. ఇప్పుడు వాళ్ళలో ఏం పోయిందో తెలిస్తే అది ఎలా తేవాలో తెలుస్తుంది. ఇప్పుడు మనుషుల్లో పోయింది మానవత్వం కాదు. ఏం పోయింది? దైవత్వం పోయింది. నువ్వు మానవత్వం వెతికితే ఎక్కడ కనపడుతుంది? నువ్వు మానవత్వాన్ని పెంపొందిస్తానంటే ఎక్కడ వస్తుంది? మీకు అర్థమవుతుందా? లేని తత్వం మనిషికి ఎలాగ వస్తుంది చెప్పండి. అంతేనా? వాళ్ళు లేనిది వెతుకుతున్నావు నువ్వు. మానవత్వం ఎక్కడ? అసలు మనుషులకు మొదటి నుంచి మానవుడికి స్వతహాగా తత్వం అంటూనే లేదు. నీకెక్కడది స్వతహాగా తత్వం? నీలో ఏ తత్వం అయినా పెట్టింది ఎవరు అంటే దేవుడు పెట్టాడు. పసిబిడ్డగా ఉన్నప్పుడు నీలో పెట్టింది మానవత్వం కాదు, దైవత్వం పెట్టి లోకానికి పంపించాడు. ఎఫెసీ పత్రిక మనం చాలాసార్లు చదువుకుంటాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవాలని కోరుకున్నాడు. మరి కోరుకున్న తండ్రి పుట్టించేటప్పుడు మనల్ని ఎలా పుట్టించాడు? పరిశుద్ధులుగానే. పసిబిడ్డలో ఎక్కడిది పాపం? పసిబిడ్డలో ఎక్కడివి కక్షలు? పసిబిడ్డలో ఎక్కడవండి పగలు? పసిబిడ్డలో ఎక్కడివి నేరాలు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఇలా పుట్టిన పసిబిడ్డ కొద్ది కాలానికి లోకాన్ని చూసి, లోకంలో ఉన్న నేరాలు చూసి, లోకంలో ఉన్న పాపాలు చూసి పాడయ్యాడు. అంటే లోకంలోనికి వచ్చేటప్పుడు అతనిలో ఉన్నది దైవత్వం అయితే, లోకంలోనికి వచ్చిన తర్వాత పోగొట్టుకున్నది దైవత్వం, పోగొట్టుకున్న తర్వాత తెచ్చుకున్నది దుష్టత్వం. రైట్? ఈ సంగతి సమాజానికి తెలియదండి. మీకు మాట చెప్పనా? దుష్టుడు అంటాం మనం బైబిల్లో, దెయ్యం అంటాం, సాతాను అంటాం, అపవాది అంటాం. లోకానికి తెలియంది క్రైస్తవులుగా మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళేమనుకుంటున్నారంటే దెయ్యం పట్టుకుంటే రంకిలేస్తాడు, దెయ్యం పట్టుకుంటే కేకలేస్తాడు, దెయ్యం పట్టుకుంటే అదో రకంగా పిచ్చి పిచ్చిగా చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. బైబిల్ మనకేం చెప్పిందంటే, దెయ్యం పట్టుకున్నవాడే నరహత్య చేస్తాడు, దెయ్యం పట్టుకున్నవాడే వ్యభిచారం చేస్తాడు, దెయ్యం పట్టుకున్నవాడే హత్యలు చేస్తాడు. ఇది బైబిల్ మనకి చెప్పిన ప్రాథమిక సూత్రం. మరి లోకాన్ని ఎందుకు మనుషులు బాగు చేయలేకపోతున్నారు? లోకంలో ఉన్న నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే, నేరం ఆపాలి అంటే నేరం ఎవరు జరిగిస్తున్నారో ఆ శక్తి ఏంటో నీకు తెలియాలి. అది తెలియదు నీకు. తెలుసండి? స్కూల్లో కానీ మేధావులకు కానీ వీళ్ళందరూ కౌన్సిలింగ్లు అంటున్నారు, ఏవేవో ఏమంటే లైఫ్ కోచ్లని చాలామంది కోచ్లు వస్తున్నారు ఈ నేరాల నుంచి బయటకు తీసుకురావడానికి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినానండి ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలియదు కదండి, ఒకప్పుడు ఢిల్లీ నడిబొడ్డున అత్యాచారం చేసి చంపేశారు ఒక అమ్మాయిని, నిర్భయ. అప్పుడు చట్టం చేశారు 2013 అనుకుంటాను, అది 2013 అనుకుంటా, 2013లో నిర్భయ చట్టం చేశారండి. అంటే ఆడపిల్లల్ని ఇంత దారుణంగా చంపకండి, చంపితే జైల్లో వేస్తామని వేశారు. ఏమంటే అది చట్టం చేసింది 2019 అయితే సేమ్ అదే సంఘటన అంతే దారుణంగా తెలంగాణలో హైదరాబాద్లో ఒక అమ్మాయిని చంపేశారు లారీ డ్రైవర్స్. దిశ చట్టం అని మళ్ళా ఒక చట్టం చేశారండి. అంటే మీకు ఏమర్థం అవుతుందంటే, అది 2013, ఇది 2019. మరి చట్టం చేసిన మనుషులు మారారా? చట్టం చేసిన అత్యాచారాలు ఆగాయా? నేరాలు ఆగాయా? పాపాలు ఆగాయా? ఆగటం లేదు. ఎందుకు ఆగట్లేదంటే, చేయవలసింది చట్టాలు కాదు, వాడిలో ఉన్న దుష్టుడిని వెళ్ళగొట్టాలి, వాళ్ళలోనికి దైవత్వం తీసుకురావాలి. నువ్వు మానవత్వం అంటే వాళ్ళలోకి ఎక్కడ వస్తుంది మానవత్వం లేనిది? మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనిషి ఇప్పుడు రోబోని తయారు చేశాడండి. రోబోస్ అనగానే రకరకాల పనులు చేయడానికి రోబోలను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు వంట చేయడానికి రోబోని తయారు చేశాడు అనుకోండి, వాళ్ళు ఏం పెడతాడు? సాఫ్ట్వేర్ లేదా వాళ్ళు ఏమి ఇన్స్టాల్ చేస్తాడు? వంట ఎలా చేయాలన్న సాఫ్ట్వేర్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాడు. దాన్ని పట్టుకొచ్చిన తర్వాత దాన్ని రిపేర్ అయిపోయి వంట సరిగా చేయట్లేదు అనుకోండి, అంటే అర్థం ఏంటి? వాడు దానిలో పెట్టిన సాఫ్ట్వేర్ కరప్ట్ అయింది కదా. ఏది కరప్ట్ అయిందంటే, వంట చేయడానికి తయారు చేశాడు, అది వంట చేస్తుంది, బట్టలు ఉతుకమంటే ఉతుకుతుందా? నీ కారు నడపమంటే నడపదు. కారు నడిపే రోబో వేరు, అది కారు నడుపుతుంది. అంటే మనిషి ఏదైతే నింపుతున్నాడో అదే చేస్తుంది పని. ఇప్పుడు మనిషిలో దేవుడు నింపింది నిన్ను నన్ను చేసినప్పుడు దైవత్వం నింపాడు, అంతే కదండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. అంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరిలోని తత్వం అంటే దేవుళ్ళలోని తత్వం, దైవత్వం.
దైవత్వంతో మనిషి పుట్టాడు, మర్చిపోకండి. దైవత్వంతో మనిషి పుడితే మరి జరుగుతున్న నేరాలేంటి, జరుగుతున్న ఈ పాపాలేంటి అని మీరు ఆలోచిస్తానండి. ఈ భయంకరమైన నేరాలకి కారణం మనిషిలో చొరబడిన దుష్టత్వం. ఎంత భయంకరంగా తయారయ్యారో ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, రాత్రులు తిరుగుతున్నారండి. మరి రాత్రులు ఎవరైనా కనబడితే నలుగురు కలిసి కొట్టేస్తున్నారండి, నలుగురు కనబడుతుంటే పర్సులు లాగేస్తున్నారండి, సెల్ ఫోన్స్ లాగేసుకుంటున్నారండి, మనుషుల్ని చంపేస్తున్నారండి అని ఇప్పుడు అనుకుంటున్నాం మనం కదా. బైబిల్ ఎంత సూపర్ తెలుసండి. మన సమాజంలో జరుగుతున్న ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు బైబిల్లో రాయిస్తాడండి. రాత్రులు తిరుగుతారు, పట్టణాలలో గౌనుల దగ్గర కూర్చుండి వాళ్ళు భయంకరమైన నేరాలు చేస్తారు, మానవ సమాజం ఇలా భ్రష్టు పట్టకపోబోతుంది అని దేవుడు ఎప్పుడో పాత నిబంధనలో ఒక వచనం రాయించాడండి. మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుత సమాజానికి కరెక్ట్గా ఊహించి చెప్పినట్టుగా ఉంటుందండి ఆ వాక్యం. కీర్తనల గ్రంథం మీరు చూడండి, 55వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను, ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగళ్ళు, చూడండి, రాత్రింపగళ్ళు వారు పట్టణపులు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. ఎక్కడ తిరుగుతున్నారట, ఎప్పుడెప్పుడు తిరుగుతున్నారట? దొంగల మనుషులు చంపేసేది ఎప్పుడు చెప్పండి? రాత్రులే. పగలు కొంతమంది, రాత్రులు కొంతమంది. రాత్రింపగళ్ళు అంటున్నాడు చూడండి. రాత్రింపగళ్ళు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారట. పాపమును చెడుతనములను దానిలో, పట్టణాల్లో అనుకున్నామండి ఒకప్పుడు. నిజంగా ఇది పట్టణాల గురించి రాశాడు. పల్లెలు ఏమన్నా బాగున్నాయి ఇప్పుడు? పల్లెటూరులో కూడా ఇదే పరిస్థితి, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. పాపపు కార్యాలట, నేరాలట, వ్యభిచారాలట, దొంగతనాలట, చంపేసుకుంటారట, దోచేసుకుంటారట, దాచేసుకుంటారట. ఏంటోనండి ఈ క్రూరత్వం మనకు అర్థం అవట్లేదండి. నిజంగానండి, మధ్యకాలంలో ఒక వార్త అండి, అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఇలా కూడా ఉంటారా మనుషులు? ఇంత దారుణంగా, ఎంత పేట్రేగిపోయారా? పాపంలో ఎంత దారుణంగా తయారైపోయారా? శ్రద్ధ అని ఒక అమ్మాయి అండి, మీరు న్యూస్ వచ్చింది, మీరు చూశారు వార్తల్లో. అమ్మాయిది ముంబైలో ఉన్న అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇంట్లో చెప్పింది, ఒప్పుకోలేదు వాళ్ళు. అతను మంచోడు కాదు, వద్దని చెప్పారు. ఆడపిల్లలు వినరు కదండి. ఇంకా నువ్వేనా సర్వస్వం, నువ్వేనా జీవితం, ఇంకా కనిపించిన తల్లిదండ్రులు అటే ఎగిరిపోతారు. వీళ్ళకి కనిపించిన తల్లిదండ్రులు అసలు అతను కంట్లో పడ్డదారు, వీళ్ళకి అన్నయ్య కనపడరు. ఇక వాళ్ళు చెప్పారు అక్కడికి తల్లిదండ్రులు, ఆడు మంచోడు కదమ్మా, నీ జీవితం నాశనం చేస్తారని. వినలేదు వీళ్ళు, వినలేదండి. అమ్మాయి వినలేదు. వినకుండా వాడితో ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మరి ఈ మధ్యకాలంలో ఒక దౌర్భాగ్యం, ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళికి ముందు డేటింగ్ అట, అది ప్రారంభించేశారు. 6 నెలలు అయిపోయింది. ఏమంటే శుభ్రంగా అనుభవించేశాడు. పెళ్ళి అనేసరికి దాట వేస్తున్నాడు, పెళ్లి చేసుకోవటం లేదు. చివరికి ఆడపిల్ల కదండి, అందరిని విడిచిపెట్టి వచ్చింది. వీడు ఏం చేస్తాడన్న భయంతో ఖచ్చితంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది, ప్రెజర్ చేసింది. వీడు ఏం చేశాడు తెలుసండి, అమ్మాయిని చంపేసాడండి. చంపేసిన తర్వాత, చంపటం ఒక ఎత్తు అయితేనండి, ఆడు క్రూరత్వం చూడండి. చంపిన తర్వాత అండి ఈ అమ్మాయి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. 35 ముక్కలుగా నరికాడండి అమ్మాయిని. 35 ముక్కలుగా నరికి ఏం చేశాడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ శవాన్ని ఎక్కడైనా పాతి పెడితే ఎవరికైనా నేను దొరికిపోతానేమో, శవాన్ని పాతి పెడితే ఎలాగైనా ఈ నేరం బయటకు వస్తుందేమోనని ఈ నరికిన ఈ 35 ముక్కల్ని దాయడానికి డబల్ ఫ్రిడ్జ్ డోర్ కొన్నాడు, కొత్తది, పెద్ద ఫ్రిడ్జ్, డబల్ డోర్ది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనేసండి ఈ 35 ముక్కల కింద నరికిన ఈ బాడీని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేశాడు అనుకుంటున్నారు? రోజుకి 2 ముక్కలు తీసేవాడు అందులోంచి. సుమారండి ఢిల్లీలో 18 చోట్ల 2 ముక్కల కింద తీసిరాడండి. అసలు ఒకసారి ఆలోచించండి, మీకు ఎలాగుంది ఇది? కనీసం ఒక క్రూర జంతువు అండి, ఒక సింహం, ఒక పులో ఎంత క్రూరంగా చంపుతుందండి అవతల జంతువుని. దాని ఆకలి కోసం చంపుతుందండి, పాపం తింటది, మిగిలింది అక్కడ వదిలేసి వెళ్ళిపోతుందండి. అది మళ్ళా ఆకలేసేంతవరకు ఏ జంతువుని ముట్టుకోదు. ఏమన్నా వీడు నమ్మొచ్చేసింది కదండి పాపం, అమ్మనాలను విడిచిపెట్టి.
ఆడపిల్ల కదండి, అనుభవించేశాడండి. ఎంత ప్రేమగా ఉండుంటారు ప్రారంభంలో వాళ్ళు. వీడు ఎంత క్రూరుడైపోయాడేంటి? 35 ముక్కల కింద మనిషిని నరకటమా? కొంతమంది కోడి ఇలా గుర్తుకు వస్తున్నప్పుడు చూడలేరు, అటు ఎట్టుకుంటారు మొహం. చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు కోడిని ఎలాగ అంటున్నాడు అని కూడా చాలామంది చూడలేరు, పక్కకి ఎట్టుకుంటారు, నరికిన తర్వాత వెళ్తారు అక్కడికి. అసలు కోడిని నరికితే చూడలేం, మేకను నరికితే చూడలేం, మనిషినండి. వాడు ప్రేమించిన అమ్మాయిని వాడి చేతులతో 35 ముక్కలు చేశాడట. ఈ నేరం దొరకకుండా ఉండడానికి ఢిల్లీలో ఏమండి ఈ 2 ముక్కలు కవర్లు వేసుకెళ్ళటం, ఆ చివర్లో విసిరేయటం. మొత్తం మీద పోలీసులు భలే ఛేదించారండి, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాడిని జైల్లో వేశారు. ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలోకి పోయాడు. ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను? ఈ నిన్న కాక మన తెలుగు రాష్ట్రాల్లో చూశారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ. 2 అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారట. ఆడికి పడలేదు, ఈమె ఉసుగొలిపిందని మరి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. వాడు నీకు తెలియకుండా నన్ను లవ్ చేస్తున్నాడు, వాడి సంగతి చూడు అన్నదట ఈవిడే. వీడియోలు చంపేశాడు. చంపేసి ఏం చేశాడు? గుండెని తీసాడట బయటికి. ఇదేంటండి ఇది అసలు నిజంగా? గుండెనండి, ఆడు ఫ్రెండ్ అండి, వీళ్ళు ముగ్గురు కలిసి తిరిగారు. కలిసి తిరిగిన ఫ్రెండ్ను చంపి వాడు గుండెను బయటకు తీశాడంటే అసలు ఈ మనుషుల రాక్షసుల మీరు ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు చెప్తాను ఏంటి దీని అంతటికి కారణం. ఇంత క్రూరత్వం మనుషులోనికి ఎలాగొస్తుందంటేనండి, దయ్యం పట్టిందండి. దయ్యం పట్టేసింది. దయ్యం పట్టిన వాడే ఎంత క్రూరుడిగా మారతాడండి. దెయ్యం పట్టినవాడు మాత్రమే ఎంత క్రూరుడిగా మారతాడు. బైబిల్లో ఒక వచనం చూపిస్తాను మీకు. యోహాను గారు పత్రిక రాస్తున్నారు, 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎంత బాగా చెప్పాడండి ఆయన. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ నేరాలు ఘోరాల వెనకాల జరుగుతున్నది ఏంటో ఎంత బాగా రాశాడు చూడండి ఆయన. యోహాను గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఏమంటే తర్వాత మాట చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టును యందున్నదనియు ఎరుగుదుము. అక్కడ పుట్టినోటు ఉందా? కింద చూడండి ఏమనుందో, దుష్టుని యందు పడి ఉన్నదట. లోకం అంతా దేంట్లో పడిందట? పడిపోవటం ఏంటి? లోకం దుష్టునిలో పడిపోవటం ఏంటి? సరేండి, ఆడు ప్రేమలో పడిపోయాడండి అంటారు కొంతమంది. ఆ డబ్బు పిచ్చిలో పడిపోయాడండి అంటారు కొంతమంది. వాడు అమ్మాయిల పిచ్చిలో పడిపోయాడండి. కాదు, అందరూ ఒక దాంట్లో పడ్డారు. దేంట్లో పడ్డారు? ఈ సమస్త నేరాలకి కేర్ ఆఫ్ అడ్రస్, పితామహుడు, తండ్రి ఎవరు అంటే దుష్టుడు. ఇలా అందరూ అందులో పడ్డారు. ఇది తెలియక అసలు మూలం తెలియక మంది ఎక్కడ వేయాలో తెలియట్లేదు. సమాజ హితం కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ పాప వాళ్ళు ఏదో సమాజాన్ని బాగు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. కారణం ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం ఎక్కడో తెలియదు వాళ్ళకి. లోకమంతా కూడా ఇందులో పడిందట, దుష్టుని యందు పడింది. చంపే, నీకు నచ్చకపోతే చంపే, నీకు నచ్చకపోతే వాడిని లేపే, నువ్వు నచ్చకపోతే వాడిని ఏదైనా కారు కింద వేసే, నువ్వు నచ్చకపోతే యాసిడ్ పోసే. ప్రేమ అని తిరుగుతాడు. అమ్మాయి ఒప్పుకోలేదు అనుకోండి, ఏం చేస్తున్నాడు? చంపేస్తాడట, యాసిడ్ పోసేస్తాడట, కొడవలు పట్టుకెళ్ళి కోసేస్తాడట. ఏం దెయ్యాలు కనపడలేదండి మీకు వీళ్ళందరిలో? ఈ మనుషుల్లో మీకు ఎవరు కనపడుతున్నారు? దెయ్యం అండి. ఇది దెయ్యం ఆవరించింది మనుషులు, దెయ్యం పట్టింది. పైన ఈ 18వ వచనంలో ఎంత బాగా చెప్పాడు తెలుసా? మన గురించి చెప్తూ, మనమును దేవుని మూలంగా పుట్టి అన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదాం అంటే మనం ఎక్కడ చేస్తున్నామండి? మీరు ఎవరైనా కత్తిరట్టుకుని వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? మీరెందుకు వెళ్ళలేదు కత్తిరట్టుకుని? మీరెందుకు వెళ్ళట్లేదు గొడవలకి? మీరెందుకు వెళ్ళట్లేదు ఇలాంటి పాపాలకి? మీరు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? మనం ఎవరు ఎందున్నాం అంటే దుష్టత్వంలో నుంచి తప్పింపబడి దేంట్లోకి వచ్చాం? దైవత్వంలోకి వచ్చాం. విచిత్రం ఏంటనుకుంటే ఇప్పుడు చెప్తాను అసలు కథ చివరిలో. నేను ఈ దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ దెయ్యాలు అవుతున్నారు. దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ దైవాలుగానే ఉన్నారా? బాబా ఇక్కడ పెద్ద సైతాన్లు ఉన్నాయి మళ్ళీ. విచిత్రం ఏంటంటే లోకంలో ఉన్నప్పుడు కంటే పెద్ద సైతాన్లు ఉన్నాయి. అక్కడ ఉన్నవాడనే కాస్త తగ్గుతాడేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదో మీకు రీజన్ తెలియదు, చివరిలో చెప్తాను. ఈ పాఠానికి టాప్ ట్విస్ట్ అదే.
దైవత్వం దుష్టత్వం, దైవత్వం దుష్టత్వం అంటే మనం ఇంతకాలం ఏమనుకున్నామంటే మేము దేవుళ్ళో ఉన్నామండి, దుష్టులు వాళ్ళే, మాకేం సంబంధం లేదు, మేము దైవాలం అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే మనకి తెలియకుండా మనలోనూ దూరింది. చెప్తాను అది కూడా. ఇప్పుడు దుష్టుని యందున్నారు వాళ్ళంతా లోకం, మనం దైవ సంబంధులమే, మనము దేవుని యందు ఉన్నాము కనుక మనం పాపం చేయటం లేదు అన్నడా. ఆ తర్వాత చూడండి, అక్కడ దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు తనను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వానిని ముట్టడట. ఇక్కడ పాయింట్ చెప్పాడు, నిన్ను ముట్టకూడదంటే నువ్వేం చేసుకోవాలట? భద్రం చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి నాకు? తాళం వేసుకోవాలా? వేసుకున్నారా? ఏమంటే ఇప్పుడు దొంగలు వస్తున్నారంటే పోలీసులు ఏం చెప్తారు? దసరాకి, మా హైదరాబాద్లో దసరాకి సంక్రాంతికి ఇల్లులు తాళాలు వేసండి ఊర్లకు వెళ్ళిపోతారు. పోలీసులు ముందే వచ్చి చెప్తారు, దొంగలు వస్తున్నారు జాగ్రత్త, మీరు తాళాలు వేసుకోండి, పోయిన తర్వాత మమ్మల్ని అడగొద్దు అంటారు. వాళ్ళు ముందే చెప్తారు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ? భద్రం చేసుకోండి, భద్రం చేసుకోండి, దొంగలు వస్తారు. ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు ఇక్కడ? మిమ్మల్ని మీరు భద్రం చేసుకుంటే దుష్టుడు ముట్టడు. భద్రం చేసుకోలేదంటే మిమ్మల్ని కూడా ముట్టేస్తాడు. అవునా? తన పర తేడాలు ఏముండవు వాడికి అసలు సెంటిమెంట్లే లేవు వాడికి. ఎవరికి? యేసుప్రభు ఉన్నాడని జాలి లేకుండా పేతురు గారిని పట్టేస్తే మీరు నేను ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుప్రభు ఉన్నాడు పక్కనే. యేసుప్రభు అంటే పక్కనున్న పేతురు గారిని పట్టేస్తే మీ సంగతి నా సంగతి ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు ఆ లైవ్లో. ఇప్పుడు మన అమాయకులు క్రైస్తవులు అంటున్నారు తల కింద బైబిల్ ఉంది, సైతన్ గడు రాడు అంటున్నారు ఇల్లు. అక్కడ లైవ్లో యేసుప్రభు ఉంటే వచ్చాడు అపవాది. ఏమంటే ఇస్కరియోతు యోధాల దూరిపోయాడు. అప్పటికి యోధాగడ ఎవరు అండర్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు చెప్పండి? చూసారా? యేసుప్రభు పక్కనుంటేనే శిష్యుల్లోకి దూరిపోతుంటే ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు, మనకు బైబిల్ ఒకటే, వాక్యం ఒకటే. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అందుకే మాట రాస్తున్నాడు ఏమని? తన్ను తాను భద్రము చేసుకుంటేనే తప్ప దుష్టుడు వానిని ముట్టకుండా ఉండడు. తర్వాత మాట ఏమన్నాడు? ఎందుకు ఈ మాట మీద చెప్తున్నానంటే భద్రం చేసుకోమని. తర్వాత మాట వెంటనే అక్కడ ఏమంటున్నాడు అంటే, మనము దేవుని సంబంధులం కదా, లోకమంతా కూడా దుష్టునిలో పడిపోయింది, దుష్టత్వంలో పడిపోయింది, పాపంలో పడిపోయింది, నేరంలో పడిపోయింది, అపవిత్రతలో పడిపోయింది, దేవుణ్ణి ఎరగని వాళ్ళుగా పడిపోయింది. మీకు టాప్ సీక్రెట్ చెప్పనండి, నేను చెప్తున్నది ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచించండి. మనిషిలోనట మానవత్వం పోయింది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో చాలా తత్వాలు పుట్టుకొచ్చాయి మనిషిలో, తెలుసా? నాస్తికత్వం, ఇది ఒక తత్వం అట. అంటే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు? నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడండి. హేతువాదం, అదొక తత్వమేనట. ఏమండి, చదువును బట్టి ఒకడు, వాడికి వచ్చిన బుర్రలో పుట్టిన ఆలోచనలు బట్టి ఒకడు. గ్రీకు తత్వవేత్తలను ఒకప్పుడు ఉండేవారండి. గ్రీకు దేశం మీకు తెలుసు కదా, అదొక తత్వం, అదొక సిద్ధాంతం. వాళ్ళు ఒక మేధావులకు ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఎవడకాడు ఒక్కొక్క రకమైన తత్వాల్లో నిండిపోయారండి. మరొకడు అంటున్నాడు ఈ మధ్యకాలంలో వచ్చి, అందరి తత్వాలు ఏమో నాకు తెలియదు, నాది వేరే తత్వం అన్నాడు. ఏం తత్వం అంటే ప్రశ్నించే తత్వం అంటున్నాడు. ఇదొక తత్వం అట. ఇలాంటి సుత్తి తత్వాలన్నీ మనుషులో నింపింది ఎవరంటే, ఈ తత్వాలన్నిటికీ మూలం ఎవరంటే దెయ్యం. దుష్టత్వానికి కొమ్మలు అనమాట ఇవన్నీ. జాగ్రత్తగా వినండి. దుష్టుని తత్వం ఏమంటే చెట్టు అయితే, దుష్టుని తత్వం చెట్టు అయితే ఆ చెట్టు నుండి పుట్టిన తత్వాలు ఇవన్నీ. అంటే వీళ్ళందరిలో అన్ని తత్వాలు ఉంటాయి, ఒక తత్వం ఉండదు. ఏముండదు? అది దేవుణ్ణి తప్ప అన్నీ ఒప్పుకుంటారండి వీళ్ళు. ఇప్పుడు హేతువాదం, నాస్తికత్వం ఇవన్నీ తత్వాలే అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? దేవుడు లేడు. సృష్టి ఎలాగ వచ్చిందా? దానికి అదే వచ్చింది. నువ్వెలా పుట్టావురా? నాకు అదే పుట్టాను. అంతే కదా, ఇయే కదండి వీళ్ళ మాటలు. అంటే ఇవన్నీ ఏంటంటే దుష్టుడు ఆవరించాడు, దుష్టత్వపు ఛాయలు ఇవి. ఇది గమనించండి. కొలసి పత్రిక రాశాడండి. కొలసి పత్రికలో పౌలు గారు ఒక జాగ్రత్త చెప్తాడు. మీరు ఒకసారి కొలసి పత్రిక చూడండి, రెండో అధ్యాయం అనుకుంటాను. కొలసి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం కదా. చూసారంటే అక్కడ పదం వేసాడు చూడండి, మోసకరమైన నిరర్ధక తత్వ
తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని. చూసారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత బాగా చెప్పాడండి. మీకు ఏమర్థమైంది చెప్పండి. అక్కడ ఒక తత్వం గురించి చెబుతూ మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత రకరకాల తత్వాలు వచ్చేసాయి. నాస్తికత్వం, ఇందాక అంటున్నాడు ప్రశ్నించే తత్వం, హేతువాదం, ఇవన్నీ గ్రీకు తత్వవేత్తలు ఏమంటే రకరకాల లోకంలో ఉన్న ఏవేవో మంచి వాటిల్లో లోకానికి మంచిగా అనిపించిన వాటిలన్నింటినీ తత్వాలుగా మార్చేసి ఈ తత్వాలన్నిటినీ నీ ముందు పెట్టి నిన్ను ఎక్కడి నుంచి లాగేస్తారట. ఏమంటే ఎలా లాగేస్తారట? మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. రకరకాల తత్వాలు వచ్చేసాయి లోకంలోకి. అందులో ఒకటి ఇది దుష్టత్వం. దుష్టుడు. దేవుని పిల్లలారా, వీడు ఎంత దారుణంగా ఉంటాడో ఇద్దరు జీవితాలను మీకు ఈరోజు చూపిస్తానండి. ఇద్దరు జీవితాలను చూపిస్తాను. ఒకటి, ప్రారంభంలో వీడి బారిన పడిపోయిన ఇస్కరియోతు యోధ ఒకటైతే, యేసు ప్రభు దగ్గరుండి కూడా పడిపోయిన ఇస్కరియోతు యోధ ఇక్కడైతే. అక్కడ ప్రారంభంలో కయ్యనండి, క్షమించండి. ప్రారంభంలో వీడికి దొరికిపోయింది ఎవరు చెప్పండి? మొట్టమొదటి నరహంతకుడు అనగానే ఎవరి పేరు చెప్పాలి? నిజంగా అంటే ఈ మర్డర్లు చేసే వాళ్ళందరికీ పితామహుడు అనమాట, అంతే కదా. ఎవరు? కయ్యను. అసలు కయ్యను మర్డర్ ఎందుకు చేశాడో కొత్త నిబంధనలో చెప్పాడండి దేవుడు. ఇందాక యోహాన్ గారు పత్రిక చదివారు కదా, ఆ పత్రికలో 2వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 12వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు, వాడు దుష్టుని సంబంధి అయి. చూసారా, ఎవరి సంబంధి అయిపోయాడట? ఇందాక ముందుకెళ్ళేసరికి ఇందాక మీరు చదువుకున్నారు కదా, మనము దేవుని సంబంధులము అన్నాడు. చూసారా, అంటే ఇక్కడ మీకు ఇద్దరు కనపడుతున్నారు లోకంలో. ఎవరు? దైవ సంబంధులు, దుష్ట సంబంధులు. ఇప్పుడు వీడు ఎవరి వర్గంలోకి వెళ్ళిపోయాడు? కయ్యను గాడు దుష్టుని వర్గంలోని గెలిపోయాడట. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా దుష్టుడి స్వభావం ఒకటి పట్టుకోవాలి. బాగా వినండి. అందులోనూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న మీరు బాగా వినాలి. దుష్టుడికి ఒకటి పడదట. దుష్టుడు కయ్యనులోనికి వెళ్ళాడు, కయ్యనుతో తమ్ముడిని చంపించాడు. ఇంతకీ ఎందుకు చంపించాడు? రీజన్ ఏంటి? వీడి క్రియలు చెడ్డవట, తన సహోదరుని క్రియలు మంచివట. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మంచి చేసిన ప్రతి ఒక్కడిని చంపేదే దుష్టుడు, రైట్? మంచి చేస్తుంటే పడనివాడే దుష్టుడు. జాగ్రత్తగా వినాలి. లోతుల్లోకి తీసుకెళ్తాను కాస్ట్గా. అప్పుడప్పుడు మన దగ్గర కూడా వచ్చేళ్తూ ఉంటాడు వీడు. శనివారం వస్తాడు, ఆదివారం ప్రసంగం పడగానే వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం వస్తాడు. ఎలాగొస్తాడో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ కయ్యనుగాడు హేబేల్ని చంపడానికి ప్రధాన రీజన్ ఏంటి చెప్పండి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? మీ భాషలో మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, హేబేల్ గారి మీటింగ్ సూపర్గా జరిగిందండి, కయ్యను గారి మీటింగ్ అట్టర్ప్లాప్ అయింది. మీకు అర్థం అవ్వాలిగా మరి. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన అర్పణలు అవంటే ఈరోజు మనం ఇస్తున్న అర్పణలేంటి? దేవుని కార్యక్రమాలే కదా. ఇప్పుడు హేబేల్ సూపర్గా జరిగింది, ఇది అట్టర్ప్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? నేనేమైనా దేవుడికి నచ్చలేదేమో, నేనేమైనా సరిగా చేయలేదేమో అని అనుకోవాలా? మీదెందుకు అలా జరుగుతుంది, మాదెందుకు ఇలా జరుగుతుంది, నీ అంతు చూస్తాను. ఎవరు ఇందాక చెప్పాను కదా మన దగ్గరికి వచ్చిపోతూ ఉంటాడని. ఇలాగే ఎవరైనా కాస్త బాగా పాట పాడారు అనుకోండి, ఆవిడకే ఇస్తున్నారు అవకాశాలు, మాకెందుకు ఎవరు? వచ్చారు అయ్యగారు వచ్చారు, ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఎవరు వస్తున్నారు? పెద్దయ్య గారు దిగినట్టే. చిన్నగా ముందు మాటలేమంటే తర్వాత అందరినీ అంటారు, ఇంకా ఆ తర్వాత దయ్యాలు అయిపోయి సంఘానికి రారు. నెమ్మదిగా వస్తాడు తెలుసండి, చాలా స్వీట్గా ఉంటాడు. చెప్పాను కదా మార్నింగ్ స్వీట్గా వస్తాడు. అదేంటమ్మా నీకు అవకాశాలు ఇవ్వట్లేదు అసలు అనేసరికి, అవునక్క ఇంతకాల్సి నేను ఆలోచించలేదు, నన్ను పక్కన పెట్టేస్తున్నారు కదా. చూసారా, నిన్ను తొక్కేస్తున్నారు. నువ్వు అసలు పెద్ద టాప్ మోడల్ సింగర్ అయిపోతావని ఇప్పుడు నిన్ను తొక్కేస్తారు ఇక్కడ, అంతేనా?
ఇప్పుడు ఎప్పుడో ఏదో సినిమాలో పాటలు అవకాశాలు వచ్చి పోగొట్టేయడానికి నిన్ను దొక్కేస్తున్నారు ఇక్కడ. దెయ్యం ఇది, తెలుసా మీకు? దెయ్యం అండి, దెయ్యం. నేను తొక్కేస్తున్నారు, నీకు అవకాశాలు ఇవ్వట్లేదు, నేను వెనకాల పెట్టేస్తున్నారు, నేను రానివ్వటం లేదు. చూసావు, అందరికి ఫోన్ చేశారు, నీకు ఫోన్ చేయలేదు అంటది. ఉత్తిదే, ఎవరికి చేయరు అక్కడ, వీళ్ళకి చేయలేదు. కానీ వీళ్ళతో ఏముంటుందంటే అందరికి ఫోన్ చేశారట, నీకు చేయలేదట, నువ్వు వెళ్ళక మీటింగ్కి. ఇంకో కొంతమంది చెప్పనండి, ఇంకా చెప్పనా లోతుగా, అక్కడక్కడ వింటున్నామండి మేము. వాళ్ళు మీటింగ్ ఎడితే రామంటున్నారట. వాళ్ళు ఎవరికి ఎడుతున్నారు మీటింగు? సైతాన్గా, యేసుప్రభుగా? వాళ్ళు ఎవరికి ఎడుతున్నారు మీటింగు? యేసుప్రభుకి. మీరెవరు కట్టారు మీటింగు? యేసుప్రభుకి. వాళ్ళ మీటింగ్ మీ మీటింగ్ అంటే ఇద్దరు ఎవరికి ఎడుతున్నారు? చూసారా ఎక్కడ దెబ్బేసింది మనల్ని? వాళ్ళ మీటింగా? నీ మీటింగ్ కదా అది, మీ ప్రభు కదా ఆయన. అక్కడ చెప్తున్నది నీ బైబిల్లో ఉన్న వాక్యాలు కదా, ఇంకో బైబిల్ ఉంది వాళ్ళకి. ఇది ఏంటనుకున్నారు? ఈ గుణాలన్నీ ఏంటివి? సాతాను. ఏమంటే నిజంగా మనం అనుకున్నాం ఎంతకాలం, సాతాను వస్తే మర్డర్ చేస్తాం, నేను చేయట్లేదు కనుక నా దగ్గర రావట్లేదు అనుకుంటున్నారు మీరు. అమాయకులు. ముందు సైతానుగాడు కయ్యంలోనికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ చేయించలేదు అక్కడ. జాగ్రత్తగా వినాలి, సైతాన్ని జాగ్రత్త పట్టుకోవాలి మీరు, దుష్టుణ్ణి. డైరెక్ట్గా వెళ్ళి హెబెల్ని చంపని అనలేదు అక్కడ. ముందేం పుట్టించింది? ఏంటి, దేవుడు అతన్ని తీసుకుంటాడా? నీకు తీసుకోడా? నీకేం తక్కువ? చూసారు ఎలాగుందో? నువ్వేం తీసిపోయావు? నువ్వేంటి అంత చీప్గా నీ అర్పణ ఎందుకు తీసుకోలేదు? ఇంతకీ నీ అర్పణ తీసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కాదు, ఎవరు? వాడు మంచిది పెట్టడం వల్ల నీకు తీసుకోలేదు కనుక నీకు అడ్డు ఎవరు ఇప్పుడు? ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, దైవత్వం ఉన్నవాడు అయితే ఎలా ఆలోచిస్తాడు? నేను మంచిది పెట్టాలి. ఆడు మంచిది పెట్టినప్పుడు ఆడు మంచిది ఇచ్చావా? హేబెలు నువ్వు మంచిది ఇచ్చావా? నేను ఇంకా సూపర్ ఇస్తాను, దేవా ఈసారికి నన్ను క్షమించండి, ఏదో సరిగా చేయలేకపోయాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మీరు ఆయన తీసుకున్నారు, నాకు తీసుకోలేదు కదా, నేను నెక్స్ట్ టైం అసలు సూపర్ది పట్టుకుని వస్తాననాలి. అదేనా దైవత్వం అంటే? మార్చుకోవటం, తన తప్పు తెలుసుకోవటమే కదండి దైవత్వం అంటే. అలా కాకుండా కక్ష పగ పెట్టుకున్నాడంటే ఏ తత్వం అది? ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసండి అక్కడ, మీరు బాగా చదవండి ఇప్పుడు మళ్ళీ. దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడట? వాడతనని ఎందుకు చంపాను? ప్రశ్న వేసాడు చూడండి. ఎందుకు చంపాడు కయ్యను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు. చూసారా, నీతి అనగానే దేవుడిని నమ్మటం అండి. దేవుణ్ణి నమ్మి దేవుడి కోసం బాగా బ్రతుకుతున్నాడట హేబెలు, చంపేస్తాడట. ఈరోజు మనల్ని చంపుతాడండి. మనల్ని ఎలా చంపుతాడంటే సహోదరుడు రూపంలో చంపుతాడు. ఎనిమీస్ ఉంటారు, మనకి శత్రువులు ఉంటారు లోకంలో, వాళ్ళ రూపంలో చంపుతాడు. ఏదో ఒక రకంగా మనల్ని కూడా, మనలో ఉన్న పనిని కూడా చంపేస్తాడు. దుష్టుడు అనగానే మీరు ఎక్కడెక్కడో ఉంటున్నాడు అనుకోకండి. మనలోనికి మన భావాలను, మన మనసుల్లో ఉన్న మంచిని పోగొట్టడమే దుష్టత్వం. అప్పటి వరకు కయ్యను బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే కాస్త తేడా వచ్చిందో వెంటనే పట్టాడు. ఇతన్ని మర్డర్గా మార్చేసాడు, నరహంతకుడిగా మార్చాడు. ముందు కోపం వచ్చింది, తర్వాత పగ, తర్వాత అసూయ, ఇవన్నీ కలిపి నరహత్య చేయడానికి దారితీసింది. టైం పడుతుందండి, ఒకేసారి జరగదు ఇది. అలాగే మనలో ఎప్పుడైనా చిన్నగా ఎలాంటి చెడు భావాలు వస్తున్నాయంటే, ఎవరి గురించైనా తప్పుడుగా ఆలోచిస్తున్నామంటే, ఎవరి గురించి చెడు మాటలు మనం మాట్లాడుతున్నామంటే, ఎవరినైనా చెడు చూపు మనం చూస్తున్నామంటే, ఎవరి విషయంలోనైనా ఇలా కంపేర్ చేసుకోవటం, వాళ్ళ మేమా ఈ లెక్కలు వేసుకున్నారనుకోండి, అసలు మనం ఎందుకు పనికి రాకుండా పోతామండి. అలా చేస్తే పోటీకి చేయకూడదు. ఎప్పుడు తెలిసి ఏ కార్యక్రమం చేసినా దేనికి చేయకూడదు? పోటీకి పోకూడదు, పేర్ల కోసం చేయకూడదు, గొప్పల కోసం చేయకూడదు. పవిత్రంగా ప్రార్థన చేసుకున్నట్టు ఏ మీటింగ్ పెట్టినా ఏ మనసుతో మీరు పెట్టాలో తెలుసా? దేవా మీకోసం నా కష్టార్జితంతో ఒక మీటింగ్ పెడుతున్నాను, ఒకరినైనా రక్షించడానికి, ఒకరినైనా మీలో నిలబెట్టడానికి నా కార్యక్రమాన్ని వాడుకోండి అని ప్రేమతో, దేవుడి మీద ప్రేమతో పెట్టుకోవాలి తప్పండి అసూయలతోనో, పగలతోనో, కక్షలతోనో మనం ఏ అర్పణలు ఇచ్చినా దేవుడు దాన్ని ఏం చేయడు, అంగీకరించడు. పైపెచ్చు అలాంటి అర్పణకు నువ్వు వెళుతున్నావంటే మనలోకి ఎవరు వచ్చారు? అప్పటికే దుష్టుడు వచ్చాడు. ఇది మీరు ఈ రెండు సంగతులు మనసులో పెట్టుకుని, దుష్టుడు వచ్చిన తర్వాత సమాజం భయంకరం. ఇప్పుడు మనం బయట సమాజం గురించి ఆలోచిస్తానండి, భయంకరం. క్రూరత్వం, నేరాలు, పాపాలు, వీటన్నిటికీ మూలం వీడైతే మన దగ్గరికి ఈ రకంగా ఈ చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న సమస్యల రూపంలో మన దగ్గరికి వస్తుంటే అన్నిటికీ మందు ఒకటేనండి. ఎప్పుడు కూడా ప్రారంభంలో నేను తొలి పాఠంలో కూడా చెప్పాను, ఖచ్చితంగా మనం దేవుళ్ళో నిలబడాలి అంటే వాడు మనస్సులను చెరపడానికి వస్తాడు. వాడు టార్గెట్ ఏంటని చదువుకున్నాం మనం పొద్దున్న? మన మనస్సు చెరపకుండా, చెడు మాటలు మన చెవిలోకి పడకుండా, ఎవరి గురించో తప్పుడుగా మనం మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు వినకండి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ముఖ్యంగానండి మీకు సంగతి చెప్తాను,
దెయ్యం ఎవరిని టార్గెట్ చేస్తా చెప్తారండి? సేవకులను టార్గెట్ చేస్తుంది అది. ఇప్పుడు సేవకుడు మంచి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, కింద ఉన్న సంఘం అంతా బలంగా ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే అతని మీద ఏదో నిందే తప్పుడు ఆలోచన చేస్తే పోలేదు, అతను అలాంటిడట అని ఎవరో లేపుతాడు సంఘంలో, అది ఇంకొకటికి వెళ్తుంది. విచిత్రం ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎంత మంచి వాక్యం చెప్తున్నా ఇతను ఆ పని చేశారట, ఇంక మనసులో అదే ఉంటుంది. అతను ఏ వాక్యం చెప్తున్నా, అతను ఎంత మంచి ప్రసంగం చెప్పండి లోపలికి వెళ్దాం, ఇతను తప్పు చేశారట. నీకెందుకు నాయన తప్పుల గురించి? అంతే కదండి. ఇప్పుడు నిజమో కాదో నీకు తెలీదు, ఆ నేరాన్ని మనసులో పెట్టుకుని వాక్యానికి దూరం అవుతావు. అదేదో చెడుని మనసులో పెట్టుకుని దేవుడి కార్యక్రమాలకు నువ్వు దూరం అవుతావు. వద్దండి, అవన్నీ మనకెందుకండి? మనకేం కావాలి చెప్పండి? వాక్యం కావాలి. మనకేం కావాలి? దేవుడి పని కావాలి, మనం బాగుండటం కావాలి, మన పిల్లలు బాగుండటం కావాలి, మనం సేవలో ఉండటం కావాలి, సేవకు సహకారులుగా ఉండటం కావాలి. ఈ మనస్తత్వంతో మనం ఉన్నంతకాలం బాగుంటామండి. ఎప్పుడైతే ఈ రాజకీయాలు, మాటలు, వ్యక్తుల గురించి మాటలు ఇవన్నీ మనలోనికి వస్తానంటే దెయ్యం వస్తుంది. జాన్సన్ అండి మాకు మాట చెప్పేవాడండి, ప్రత్యక్షంగా దెయ్యాన్ని పట్టుకోవాలంటే ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కాదండి. ఎవరైనా నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఒక అతనికి వచ్చి తేడాగా మాట్లాడేయడానికి అప్పుడు నాన్న అంటాడు, బాగానే అంటాడు. అప్పుడు అందరి ముందు నాన్న సరే నాన్న అక్కడ వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా చెవులు అంటే దెయ్యం ఆయన వీడు అంటాడు. సరే మాటలు తేడా వస్తే ఎవరు వచ్చారని పట్టుకున్నాడు? ఇది ఎందుకో బైబిల్కు విరుద్ధంగా, సహోదరులకు విరుద్ధంగా ఒక మాట వస్తుందంటే దెయ్యం. నిజంగా ఆయన చెప్పేవాడండి బాబు, ఈ సైతాన్ బాబు అనేవాడు. అక్కడి నుంచి అలవాటైంది మాకు ఇదంతా, ఈ సైతాన్ ఆయన. దుష్టుని పట్టుకోవడంలో కూడా మనకి కొంచెం తెలివితేటలు ఉండాలి. ఏది పడితే అది, ఎవరు పట్ల మాటలు వినేయటం, ఏది పడితే అది చేయటం, అది కాదండి. దుష్టత్వం, దైవత్వం, ఈ రెండింటి మధ్య ఎప్పుడు పోటీ జరుగుతూనే ఉంటుంది. దేవుడేమో తన తత్వంలో నిలబెట్టుకోవాలని నిన్ను అనుకుంటాడు, అదేమో ఎలాగైనా నీలోకి చెడు నింపాలని అది అనుకుంటుంది. ఏ రూట్లోనే నీ దగ్గరికి వస్తుందండి, నిన్ను పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందా? నీ మాటలు పాడు చేస్తుందా? నీ చూపులు పాడు చేస్తుందా? నీ చేతలు పాడు చేస్తుందా? సంఘంలో చక్కగా వాక్యంలో ఎదుగుతున్నా నీకు శరీర సంబంధమైన ఆశలేవో చూపించి పాడు చేస్తుందా? ఏదో ఒక రకంగా నిన్ను పాడు చేయటమే దుష్టత్వం యొక్క ప్రధానమైన ఎజెండా. ఇక్కడ ఇలా అయిపోయాడు. ఏమంటే ఒకప్పుడు ఇస్కరియోతు యోధా గురించి మీకు తెలియదు కదండి. ఇసుకనండి వాడి గురించి మీరు పైపైన ఆలోచించారేమో కానీ నేను గంటన్నర వాడి గురించే మాట్లాడాను ఒక పాఠం. అసలు వాడిని దేవుడు యేసుక్రీస్తుల వారు ఎంత బాగా ప్రేమించాడంటేనండి, యేసుక్రీస్తుల వారికి సర్వం తెలుసండి. తెలుసా తెలీదా? వాడిని టీములో జాయిన్ చేసుకున్న రోజే వీడు దొంగ అని తెలుసు. దొంగని తెలిసి ఎలాగైనా బాగు చేయాలని వాడి చేతికి ఏమిచ్చాడు? కానుకలు సంచి ఇచ్చాడు. అసలు నాకు మతిపోయిందండి యేసుప్రభు ఆలోచన విధానం. జాన్సన్ అనేవాడు ఈ మాట, నాయన ఎవడన్నా దయ్యం అయిపోతుంటే ఆడేం అడిగితే అది ఇచ్చాడు నాయన, ఆడు దయ్యం అవ్వకుండా ఉంటాడు. తెలుసా? నాకు పాట ఇవ్వట్లేదు అన్నది అనుకోండి, మొత్తం పాటలన్నీ ఆవిడకి ఇచ్చేయండి అనేవాడు. ఎందుకంటే అలా ఆ రూట్లో దయ్యం వస్తుంది, అది ఇచ్చారనుకో వెళ్ళిపోతుంది. చూసారా? ప్రసంగాలు పిచ్చి పట్టేసింది అనుకోండి, ఆడు దయ్యం అయిపోతాడు. ఇక నాకు ఇవ్వట్లేదు ప్రసంగాలు, నేను దుకాణం పెట్టేస్తానంటాడు. ఆడికి ప్రసంగం ఇచ్చేయండి ఆయన, మన దగ్గర ఉంటాడు అనేవాడు. సరే, మన బలహీనతే దాన్ని బలం చేసుకుని మనకి ఏవైతే లోపల ఆశలు పుడుతున్నాయో ఆశలని అది అస్త్రంగా మార్చుకుని నిన్ను దయ్యంగా మార్చేస్తుంది. ఇస్కరియోతు యోధా గడికి ఎక్కడో ఏముంది చెప్పండి మైనస్? కాస్త డబ్బులు అంటే పిచ్చి, అది బాగు చేద్దామని డబ్బులు సంచే ఇచ్చాడు యేసుప్రభు. సంచీడి దగ్గరే ఉంటుంది. సంచీడి చేతిలో పెట్టిన బాగయ్యాడా మీరు చెప్పండి? బాగవలేదు. మధ్యలో ఏం ఆలోచించాడు తెలుసా? పాపీడు డబ్బు పిచ్చిడికి డబ్బు సంచి ఇచ్చినా బాగోలేదు, ఆ ఫోన్లో ఎక్స్ట్రాగా ఇంకోటి ఇద్దామని అపోస్తులు అందరికీ ఎలాంటి అధికారాలు అయితే ఇచ్చాడోనండి, ఇస్కరియోతు యోధాకు కూడా అవే అధికారాలు ఇచ్చాడా ఇవ్వలేదా? దెయ్యాలను ఎలగొట్టాడు ఇస్కరియోతు యోధా, మీకు తెలుసా? ఆడు కూడా దెయ్యాలను ఎలగొట్టాడు, ఆడు కూడా స్వస్థతలు చేశాడు. తెలుసండి? ఏమంటే దెయ్యాలను వెళ్ళగొడుతూ స్వస్థతలు చేస్తూ డబ్బు సంచి చేతిలో ఉండి ఇంకేం కావాలి చెప్పండి? అడిగి ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకు మించి ఎవరైనా వాడు ఏమంటే నిజంగా ఎంత ప్రేమించాడండి ప్రభు. ఎంత ప్రేమించినా సరే ఆ లోపల ఉన్న ఆ దెయ్యం పోవట్లేదు. ఏట దెయ్యం? డబ్బు. ఈయనేమో స్టార్టింగ్లో బాగున్నాడు కానీ మధ్యలోకి వెళ్ళేసరికి గేరు మార్చాడు యేసుప్రభు. ఏంటి? మీలో ఒకడు సాతాను. ఇంకా అలర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈయనతో మనకి పొసగదు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? శాస్త్రులు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుతో శిష్యులతో పరిచర్యలో దెయ్యాలు వెళ్ళగొట్టే వీడు ఎప్పుడైతే దెయ్యం పట్టిందో వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరకు తెలుసా?
ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు. చెప్పండి, యేసుప్రభు గురించి మీరు చంపడానికి ట్రై చేస్తున్నారు కదా, నేను ఆయన ప్రధాన శిష్యుణ్ణి, నాకు చాలా అధికారాలు ఇచ్చాడు ఆయన, అతన్ని మీరు ఎలా పట్టుకోవాలో నేను ఇస్తాను ప్లాన్, నాకేమిస్తారు మీరు అంటున్నాడు. సరే, ఇదంతా లోకస్వార్తలు ఉంటుందండి, మీరు చదువుకోండి. ఇస్కరియోతు యోధాలోనికి దెయ్యం ప్రవేశించిన వెంటనే వెళ్ళాడట. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి. అప్పటి వరకు ఎక్కడున్నాడు? యేసుప్రభుతో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు. సడన్గా ఆపోజిషన్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? ఏం పట్టింది? దయ్యం పట్టింది. దయ్యం పట్టిన వాడు దేవుడి పనిని విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ రాసుకోండి. దయ్యం పట్టినవాడు దేవుడి పనిని విడిచిపెట్టేస్తాడు. దయ్యం పట్టినవాడు సంఘాన్ని విడిచిపెట్టేస్తాడు. దయ్యం పట్టినవాడు సహోదరుని విడిచిపెట్టేస్తాడు. దయ్యం పట్టినవాడు వాక్యం నేర్పిన సేవకుడిని కూడా తృణీకరిస్తూ ఉంటాడు. నువ్వే నాకు నేర్పింది అంటాడు, నాకు బైబిల్ వచ్చి అంటాడు, నువ్వేనంటే నేను ఇంటికాడ చదువుకుని నేర్చుకున్నాను అంటాడు. అంతకుముందు మాత్రం అన్నయ్య గారు మీరు లేకపోతే నేను లేనండి అంటాడు. ఏమండి, ఎవరు పడుతున్నారు వీళ్ళకి? ఎవరు పడుతున్నారు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి, భవిష్యత్తులో మీరు ఆడికి దొరకకుండా ఉంటారని. మీలోకి రావచ్చు, నాలోకి రావచ్చు, ఎవరిలోకైనా రావచ్చు. ఒకప్పుడు డాడీ దగ్గర ఉన్నప్పుడు చూడండి, ఈయనే వీరుడు, ఈయనే జయశాలి, అసలు ఈయన తప్ప ఎవడో లేడు అన్నారు ఒకడు. కొద్ది రోజులు చిన్న తేడా రాగానే బయటికి వెళ్ళిపోయింది, ఈయన కాదు ఇంక ఈయనకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఒకడు అంటున్నాడు బయటికి వెళ్ళాక. ఇలా మారిపోతాడు, దెయ్యం పడితే ఇలా మారిపోతాడు. దెయ్యం పట్టింది వీళ్ళందరికీ తెలుసు, దెయ్యం పట్టింది వీళ్ళందరికీ. దెయ్యం ఏమంటే దేవుడు ఉంటే తగ్గింపు ఉంటుందండి, దెయ్యం ఉంటే హెచ్చింపు. నేనే నాకు మించినోడు లేడు. ఈ తత్వం ఎప్పుడైతే మనలోకి వస్తుందో నెమ్మదిగా ఇవన్నీ కూడా దుష్ట స్వభావాలండి, దుష్ట లక్షణాలండి ఇవి. ఎఫ్సీలకు పత్రిక రాశాడు, మాట చూపిస్తాను. ఏమండి, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమండి 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ చూడండి, మాటలు చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును. ఏమంటే పైన చెప్పిన వాడిని ఇప్పుడు ఎవరి ఏర్లవి? సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి అంటే పైన చెప్పిన లక్షణాలన్నీ కూడా ఎవరివి? సమస్తమైన ద్వేషం అన్నాడు. ద్వేషం ఎవరి లక్షణం? దుష్టుడిదే. ద్వేషిస్తున్నావంటే నీలో దేవుడు లేడు. ఏమండి, దేవుడు ఉంటే ద్వేషించడు, ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఏమంటే దేవుడు ఉంటే, దైవత్వం ఉంటే ద్వేషం ఉండదు, ప్రేమ ఉంటుంది. దైవత్వం ఉంటే అనురాగం ఉంటుంది. దైవత్వం ఉంటే మనవాడు అన్న భావన ఉంటుంది. ద్వేషం నీలోనికి వచ్చిందంటే ఎక్కడో నెమ్మదిగా మీలో ఎవరు కూర్చున్నారు? దెయ్యం కూర్చుంది. కొంతమంది చర్చిల్లో చూస్తామండి, చర్చిలోకి వచ్చినప్పుడు అండి ఇలా వెనకాల నుంచి ఇలాగ వస్తారండి, ఇలాగొచ్చి అలా చూస్తారు, ఇటు చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు కదండి, ఎందుకు చూస్తున్నారు చెప్పండి? అటు ఇటు ఎందుకు ఎదుగుతున్నారు? మొత్తం మీద చర్చిలో వీళ్ళు ఎవరికో ఎనిమి ఉన్నాడు. ఆడు గనక పొరపాటున నా పక్కన కూర్చుండిపోతానేమో, ఆడి పక్కన నేను కూర్చుండిపోతానేమో కనుక ఇప్పుడు మొత్తం వెతుక్కుంటే స్కాన్ అయిపోతారా, ఈ పక్కన ఉన్నాడా, అయితే నేను ఈ పక్క. చూసారా, చర్చికి వచ్చే వాళ్ళే. ఇంకా కొంతమంది ఏమన్నారు తెలుసా ఈ మధ్యకాలంలో? తమ్ముడు బైబిల్ క్లాసులు రావట్లేదు ఏంటంటే, అన్నయ్య నేను అతను వస్తే నేను రాను. ఎవరొస్తే? అతను ఎవరో సహోదరుడట, అతను బైబిల్ క్లాస్కి వస్తే నేను రాను, అతను సువార్తకు వస్తే నేను రాను, అతను మీటింగ్లు ఆడుతున్నారా నేను రాను. ఇదేంటిది? నీకు ఏముంది అతని మీద? ఏంటండి ఇది? తెలుసండి, మనకు తెలియకుండానే మనలో దెయ్యం ఉంటుంది. ద్వేషిస్తున్నాం ఒకళ్ళంటే మనలో ఎవరున్నారో తెలుసండి? దెయ్యమే. దెయ్యం ఉంటేనే ద్వేషం వస్తుందండి. దేవుడు ఉంటే ఏమొస్తుంది తెలుసండి? ఆడు ఎంత వెధవైనా సరే ప్రేమే వస్తుంది తెలుసా. దైవత్వపు ఎత్తు మీకు చెప్తున్నానండి. వాడు మీకు అన్యాయమే చేసి ఉండొచ్చు, వాడు మిమ్మల్ని తోలనాడు ఉండొచ్చు, వాడు మిమ్మల్ని తృణీకరించవచ్చు, వాడు మిమ్మల్ని దూరం చేయొచ్చు, వాడు మీ మీద ఎన్నో పగలు చేయొచ్చు, ఎన్నో కుట్రలు చేయొచ్చు, మిమ్మల్ని ఎన్నో మాటలు ఆడుండొచ్చు. కానీ నిజంగా మనలో దేవుడు ఉంటే ఏమొస్తుంది తెలుసండి? వాడు ఎన్నన్నా పోన్లేండి, ఆడికి తెలియజేశాడు, దెయ్యం పట్టింది ఆడికి. మనలో ఏముంది? దైవత్వం. ఇక్కడ చూడండి, ఆ పదం చూడండి ఎంత బాగుందో. సమస్తమైన ద్వేషము, కోపము,
క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, చూడండి దైవత్వం ఎలా ఉంటుందో చూడండి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించటం అనగానే దైవత్వం. చిరంజీవి ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటి? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం. దేవుడు అంటాడు, నువ్వు భూమి మీద ఉండటం, పరదేశంలో ఉండటం కూడా నాకు, తెలుగు డిక్షనరీలో నాకు నచ్చని పదం అదొకటే, నీకు పరదేశు. నువ్వు ఎక్కడ ఉండాలి? పాతాళం. అంతే కదండి. ఎంత దేవుడు ఏదైతే మంచిది కరెక్ట్ అంటాడో ఆ తత్వాన్ని చెబుతుందండి దెయ్యం. సినిమాలను చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఆడేమో అలాగన్నాడు. ఈ మధ్యకాలంలో సినిమా వచ్చిందండి, యేసుక్రీస్తుల వారి జీవితం అంతా కూడా తగ్గు 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 అంటాడు. ఈడొచ్చి అంటాడు మాసిపోయిన గడ్డంగా చెయ్యోటి పెట్టుకుని తగ్గను. అంతేనా? ఇప్పుడు దేవుడు ఏమనాలి? నువ్వు ఇటు తగ్గేదేలే అంటే ఆయన అంటే నిన్ను వదిలేదే లేదు నిన్ను. అంతే కదా? నిన్ను వదిలేదే లేదురా, కాల్చకుండా నిన్ను వదిలేదే లేదు పాదాలను లేచి. అంతే కదండి. తగ్గను అంటే వదలను, తగ్గుతాను అంటే వదిలేస్తాను, పరదేశకు వస్తావు. తగ్గింపు 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 అని బైబిల్ అంతా దేవుడు గోజాడుతుంటే ఈ దైవం వచ్చి అంటే నువ్వు తగ్గక అసలు ఇంకెంతలా ప్రేరేపించిందంటే, మీ అమ్మనాల్లో నీ ప్రేమను ఒప్పుకోవటం లేదా? తగ్గక అసలు. ప్రేమను గెలిపించుకోవడానికి ఎవడ ముందు తగ్గకు, ఆవిడే నీ రాని, అది లేకపోతే నీ జీవితం ఎలాగా? అంటే ప్రేమించిన తర్వాత ఏం చేస్తుందంటే, ఇంక ఈ పిల్ల తప్ప ప్రపంచంలో ఆడపిల్లలు లేరు అన్నట్టుగా చేస్తుంది. ఈ ప్రియుడు తప్ప ఇంకా అసలు నీకు ప్రపంచంలో పురుషుడే లేడుగా. నువ్వు తగ్గొద్దు, అమ్మనాన్నైనా ఎదిరించు, ఎవరినైనా ఎదిరించు, నువ్వు ఎవరితోనైనా పోరాడు, నువ్వు అనుకున్నది గెలువు, నువ్వు అసలు తగ్గొద్దు. సరేండి, సమాజాన్ని నాశనం చేస్తున్నాయండి ఇవన్నీ ఏంటో తెలుసండి. మీరు ఇవన్నీ వింటున్నప్పుడు మీరు ఒకటే చెప్తారండి మీకు. బైబిల్లో ఉన్న వచనానికి ఆపోజిట్గా మీకు ఏం కనబడుతున్నా అది ఏంటి చెప్పండి? దైవమే, సైతానే. సినిమా అయినా సైతానే, డైలాగ్ అయినా సైతానే, అదంతా సైతాను ప్రపంచం. దేవుడికి వ్యతిరేకంగా ఒక మాట వచ్చిందంటే దుష్టత్వం. కనుక దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటేనండి, దైవత్వం ఉంటుందా, ఏమన్నా మనలో దుష్టత్వం ఉంటుందా? దేవుడు ఎంతగా మార్చాడో తెలుసండి మనుషుల్ని. మోషే జీవితం మీకు చెప్తాను. ఒకప్పుడు మోషే మనలాగే ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, ఐగుప్తులో ఒక నరహత్య చేశాడు, ఇసుకలో పాతేశాడు, ఎక్కడో అరణ్యంలోనికి పారిపోయి గొర్రెలు మేపుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగా నేను ఆశ్చర్యపోయానండి మోషే గురించి దేవుడు చెప్పిన మాట. తర్వాత దేవుడు వచ్చాడు, పొదల్లో కనపడ్డాడు, నాయన మోషే నువ్వు ఇశ్రాయేలు కోసం పుట్టావు, నీ జీవిత పరమార్థం ఇది, నువ్వేంటి ఎలాగో అయిపోయావు అన్న తర్వాత ఆ వాక్యానికి మారిపోయాడు మోషే కదా. మారిపోయి అలాగే ప్రభు మరి నేను వెళతాను అన్నప్పుడు ప్రారంభంలో కాస్త మోషే నాకు నా నాలుగు మంజం నత్తి మంజం అన్నాడు. అలా లేదు, అవన్నీ నేను బాగు చేసి నిలబెడతాను అన్న తర్వాత నిలబడ్డాడు. అక్కడ మోషే గురించి ఒక పదం వాడతాడండి దేవుడు బైబిల్లో. తెలుసా? మీరు 4వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ చదవండి. నువ్వు ఫరోకి నిన్ను దేవునిగా నియమించానంటాడు. తెలుసా? మోషేని ఏమన్నాడు తెలుసా? ఫరోకు నువ్వు దేవుడు అన్నాడు. ఏంటంటే ఆ పదం అంటే మోషే గారిలో ఏం నింపాడు? అప్పటికి దైవత్వం నింపాడు. అంతకుముందు చంపాడు మోషే, తర్వాత క్రీస్తు కోసం ఏమండి ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం దేనికోసం సిద్ధపడ్డాడు? శ్రమలకి నేను సిద్ధం, శ్రమలకైనా నేను సిద్ధం. చూసారా ఎలా మారిపోయాడు మోషే అంటే ప్రాణం పెట్టేంత గొప్పగా ఎదిగాడు, ప్రాణం పెడుతున్నాడు. తర్వాత అతనిలో మార్పు చూస్తేనండి మోషే అని అనిపిస్తుంది. మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఏంటండి? మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అట. ఎంత సాత్వికం అంటేనండి, లక్షల మంది ప్రజలను భరించటం ఏంటండి? లక్షల మందిని భరించగలమండి? అప్పుడప్పుడు పెళ్లి జరుగుతుంది మీ ఇంట్లో, ఒక 50 మందో లేదంటే 100 మందో చుట్టాలు వచ్చారనుకోండి, ఇల్లు అంతా ఎలాగుంటుంది? పైకి అనకపోయినా లోపల ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఇల్లు నాశనం చేసేస్తున్నారు. అంతే కదండి. బెడ్షీట్లతో పాడు చేసేస్తారు. ఏమండి మా ఎవరైనా అంతే. ఏమంటే పైన నీట్గా సర్దుకుని అయినా ఒకటి వెళ్ళి పైకి ఇట్లా లాగేస్తూ ఉంటాడు. బాత్రూమ్లు పాడు చేసేస్తారు, ట్యాప్లు కొట్టేస్తారు, అద్దం పగలు కొట్టేస్తాడు. ఏట్రా అవి గోల, ఎప్పుడు పోతారా ఇల్లు? మీకు తప్పదు, ఇక పెళ్ళి అయిపోతే అర్జెంటుగా తోలేయడమే కదండి. మరి ఆ రోజు ఏంటంటే ఆ లక్షల మందిని ఒక్కడ భరించడం ఏంటండి బాబు? లక్షల మంది పోనాళ్ళు ఏమైనా మంచోళ్ళ మీరు చెప్పండి? మంచోళ్ళు ఊ అంటే తిరగబడతారండి. తిరగబడిపోవడం. మోసే ఏంటి వాటర్ లేట్ అయింది, ఏదో కుళాయిలో ఉన్నట్టు అరణ్యంలో
నాకు భలే కోపం వచ్చిందండి. కుళాయిలు ఉన్నాయి, ట్యాంక్ ఉందా పైన, ఏమిటి స్విచ్ అయితే వాటర్ రావడానికి. అరణ్యంలో వాటర్ లేట్ అయిపోతుంది, మాకు కీరకాయలు లేవు, మాకు దోసకాయలు లేవు. తిండిపోతులండి నిజంగా అంతా. కీరకాయలు అడుగుతారు, దోసకాయలు అడుగుతారు, ఉల్లిపాయలు అడుగుతారు. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడంట ఫరోగడు బాగా పెట్టాడట. అరణ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వేమో మాకు ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు సరిగా. నిజంగా ఊరికనే చంపలేదండి దేవుడు వాళ్ళని. చంపాడు కదా, మీకు తెలుసు కదండి. అరణ్యంలో వేల మందిని చంపాడు. ఎందుకో తెలుసండి, దుష్టులండి వీళ్ళు. అరణ్యంలో ఏమండి, మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా నేను ఎలా ఉంటుంది చెప్పండి, మన మనసు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారండి, ఆకలేస్తుంది, మీ మనసు ఎలాగుంటుంది? ఏదో డబ్బా కూడా వస్తే ఏదో జాంకాయో ఏదో పల్లీల పొట్టలో ఇస్తే ఏదో తినుకుని వెళ్ళిపోదాం రా బాబు, అక్కడ మంచి భోజనం చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అంతే తప్ప ట్రైన్లో కూర్చొని ఏమి నాకు చికెన్ బిర్యానీ పెట్టలేదు అంటారా? ట్రైన్లో మటన్ బిర్యానీ లేదంటారా? ఎలాగైనా ప్రయాణం అయిపోతే చాలురా బాబా అన్నట్టుకుంటా. వీళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, ఆ అడుగుతున్న టైంకి వీళ్ళు ఎక్కడున్నారు? అరణ్యంలో ప్రయాణంలో ఉన్నారు. దేవా 7 స్తోత్రం, మనం కొంచెం అర్జెంటుగా ఆ పాలుతేలు ప్రపంచ దేశానికి నడిపించేసి ఆ దేశంలో మమ్మల్ని పడేయనకుండా మాకు కీరకాయలు, మాకు దోసకాయలు, తర్వాత మధ్యలో మాంసం, అంతేనా? ఇంత దుష్టమైన వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసండి, ఇంత దుష్టులను కూడా భరిస్తున్నాడండి. ఎవరు? ఒక సందర్భం మీకు తెలియదుగా, జ్ఞాపకం చేస్తాను. దేవుడు కోపం వచ్చి వాళ్ళని చంపేస్తానంటే అడ్డుపడింది ఎవరు చెప్పండి? మోషేయే. అయినా వద్దునైనా వాళ్ళ దేవుడు అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళని చంపేశారని నీ నామానికి చెడ్డ పేరు వస్తుంది. నా మొహం చూడు ఒకసారి, అవసరమైతే నీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసే కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే దైవత్వం కదండి అది. అందుకే అంటున్నాడు మోషే, నేను గొప్పవాడిగా మార్చుకున్నాను, నిన్ను ఫరోకి దేవుడిగా నియమించాను. దైవత్వం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? దైవత్వం అంటే ఏంటి? కాపాడటం, ప్రజల్ని రక్షించటం, వాళ్ళని నడిపించటం, వాళ్ళని దేవుడికి దగ్గర చేయటం, వాళ్ళకేమంటే చక్కగా వాక్యం చెప్పి వాళ్ళని గొప్ప వాళ్ళని చేయటం, ఇదండి దైవత్వం అంటే. ఎప్పుడు కూడా మన వలన ఎవరు కూడా మనస్సు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి కానండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన వలన ఒకటి ఆత్మీయ స్థితి పడిపోకూడదు. మన వలన ఒకటి సంఘానికి దూరం అవ్వకూడదు, మన వలన ఒకటి కార్యక్రమాలకు దూరం అవ్వకూడదు, మన వలన వాడు బైబిల్ మీద కానీ వాక్యం మీద కానీ సేవకుల మీద కానీ వాడు యాంటీగా మారకూడదు. అందులో మన ప్రమేయం ఏమి ఉండకూడదు. కనుక మీరు జాగ్రత్తగా కాపాడుకోండి దైవత్వం. రెండోది దుష్టత్వం. ఏ తత్వంలో మనం కొనసాగుతున్నాం, ఏ తత్వం మనలో ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. ఇకపోతే ప్రారంభంలో చెప్పాను కదా, చివరిలో ఇక్కడ చూపిస్తానని అది చెప్పాలి. యేసు ప్రభులోనికి మనం వచ్చామంటే మనలో పోయింది ఏంటో తెలుసండి. ఇప్పుడు మీరు అబ్రహాము సంతానం ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఆ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఏంటో తెలుసండి మీకు? అసలు భూమి మీద ఉన్న సమస్త వంశములను నీ సంతానం వలన ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా ఈ సమస్త వంశావళికి వచ్చిన ఆశీర్వాదం ఏంటనుకున్నారు? మనోళ్ళకి లైట్లకి ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపదలు అనుకున్నారు. కాదు, యేసుక్రీస్తుల వారి ఈ లోకానికి ఇచ్చిన అసలైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏంటో తెలుసండి ఆశీర్వాదం? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం ముగించేస్తాను ఇక. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. చూసారండి, దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఎవరా సేవకుడు? యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ సమాజానికి వచ్చిన ఆశీర్వాదం ఏంటట? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు దుష్టుని నుండి మనం మళ్లింపబడటమే ఆశీర్వాదం. తెలుసా? ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దుష్టు నుంచి మళ్లించబడ్డాం. లేదంటే ఆ గుంటూరులో 4 కలిసి వాచ్మెన్లు చంపేశారు కదా, ఆ 4లో ఒకటిగా మనమే ఉండేవాళ్ళు యేసుప్రభు లేకపోతే. అంతేనా? ఆ 4 మర్డర్లలో మనం ఒకరు ఉంటాం. తెలుసా? మర్డర్లో ఒకటిగా ఉంటాం, నేరాల్లో ఒకటిగా ఉంటాం, వ్యభిచారాల్లో ఒకటిగా ఉంటాం, గుట్కాల్లో ఒకటిగా ఉంటాం, ఖైనీల్లో ఒకటిగా ఉంటాం, సారాలో ఒకటిగా ఉంటాం. ఈ అన్నట్లో నువ్వు లేవు అంటే నిన్ను మళ్లించింది ఎవరు చెప్పండి? ఇది కదండి ఆశీర్వాదం. ఇంకోటి చెప్పనండి మీకు, దుష్టుడు పడితేనండి కుటుంబాలే గల్లంత అయిపోతాయండి. దుష్టుడు పడితే తెలుసా? ఇస్కరియోతు యోధాకి దుష్టుడు పట్టాడు కదండి.
దుష్టుడు పట్టిన తర్వాత వాడి జీవితం ఏమైంది? యేసుప్రభుని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. మీకు టాప్ సీక్రెట్ ఏంటంటే ఇస్కరియోతు యోధాగాడికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. తెలుసా మీకు అది? ఇస్కరియోతు యోధాగాడికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఈడు చచ్చిపోయిన తర్వాత పిల్లలు భార్య ఏమైపోయారో తెలుసండి? భార్య విధవరాలు అయిపోయింది, పిల్లలు దేశదెమ్మరలు అయిపోయారు. ఎందుకో తెలుసా? అప్పటికే యేసు ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించిపోయాడు. యేసు నామం మారిపోకపోతుంటే, యేసు గొప్పవాడిగా ఆ ప్రపంచానికి కనబడిపోతే అక్కడే ఉన్న వీడు, ఆయన పక్కనే ఉన్న వీడు యేసు ప్రభుని అప్పగించేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుని అప్పగించేశాడు. అది అందరికీ ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నారు? ఇస్కరియోతు యోధా యేసుప్రభుని అమ్మేశాడా? వాళ్ళ శిష్యుడే అమ్మేశాడు అంటండి. ఎవరు? పేతురు గారు అమ్మేశాడా? ఆంధ్రే అమ్మేశాడా? ఎవరైనా అమ్మేసింది? యోధాగడట. యోధాగడ మాకు తెలిసింది, ఆడమ్మేశాడా? అబ్బబ్బబ్బా, ఆయన వెనకాల ఉండేవా ఆయన అమ్మేశాడు. ఎంతటి దారుణం అండి, ఎంత దొంగండి వాడు. ఆ మాటలకు బ్రతకడాడు, ఆ మాటలకు బ్రతకగలిగాడా? చిచ్చి ఈ జీవితం నాకు వద్దని చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు చేసిన నేరం వాడికి వాడి పిల్లలకి తగలలేదా? ఇగో వీళ్ళనానంటే యేసుప్రభుని అమ్మేశారంటే పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? పిల్లలు వాడు ఉన్న ప్రాంతం విడిచి దేశదెమ్మర్లు అయిపోయారు. అది కీర్తనల గ్రంథంలో చెప్పాడు భవిష్యత్తు దేవుడు. తెలుసండి? వాళ్ళు పిల్లలు పాడయ్యారు, వాడు కుటుంబం నాశనం అయింది, వాడు ఉద్యోగం వేరొకటి తీసేసుకున్నాడు. ఇదంతా ఇంతటి దారుణంగా కుటుంబం సర్వనాశనం అవడానికి, ఇస్కరియోతు యోధాగాడి కుటుంబం సర్వనాశనం అవడానికి కారకుడు ఎవడు చెప్పండి? దుష్టుడు పట్టిన తర్వాత వాడి జీవితం అది, వాడి కుటుంబం అది. ఈరోజు మన కుటుంబాల పరిస్థితి చెప్పండి. మన ఫ్యామిలీస్ ఎంత బాగున్నాయండి? సూపర్ అండి. మన పిల్లలు ఎలాగుంటారు? అందరి పిల్లలు పోకిమ్యాను, తర్వాత ఏదో ఈ గాల్లో ఎగురుతాడండి ఒకడు, స్పైడర్ మ్యాన్ అనుకుంటుంటే మన పిల్లలు ఏమంటున్నారు? అబ్రహాము, ఆదికాండము, నిర్గమకాండము, అమ్మ అంటే ఆవు, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు అని వాళ్ళంటే మనోళ్ళు ఏమంటున్నారు? మన పిల్లలు బాగున్నారా లేదా? మన పిల్లల్లో దేవుడు వచ్చాడా లేదా? మన పిల్లలు ఎంత బాగున్నారు? మన కుటుంబాలు ఎంత బాగున్నాయండి? మన పిల్లలు పాటలు పాడటం ఏంటి? మన పిల్లలు వాక్యాలు చెప్పడం ఏంటి? వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మనుషులంతా యూట్యూబ్లు వెనక, పాపాల వెనక, మందులు వెనకాల ఆలిపోవటం ఏంటి? మనం ఇలాగ ఉండటం ఏంటి? ఇదంతా ఏంటి అనుకుంటున్నారు? ఆశీర్వాదం అంటే ఆస్తులు అనుకున్నారా? కాదు. పాపం చేయకుండా ఒక వ్యక్తి నిలబడటమే ఆశీర్వాదం. పాపం చేయించేవాడు దెయ్యం అయితే ఆ దెయ్యం నుండి మనల్ని మళ్లించటమే ఆశీర్వాదం. ఇప్పుడు నిజంగా మనం ఆశీర్వదింపడ్డామా లేదా? సూపర్ అండి. నాకు వచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు, మీకు వచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఇంత బాగున్నావు ఏంటంటే నాకు అదే అనిపిస్తుంది. ఇంత బాగున్నావు ఏంటి? అంటాడు, జైలుకి వెళ్ళిపోతాడట, ఈడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడట. మనకు హాస్పిటల్ లేవు, జైలు లేవు, మనకు పోలీసులు లేరు, కోర్టులు లేవు, రోగాలు లేవు. అబ్బబ్బా, మనం ఎంత బాగున్నామండి. ఇది ఆశీర్వాదం. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే దుష్టుడిని పోగొట్టడం అంట, దుష్టత్వం వెళ్ళగొట్టడం అంట, దుష్టుల్లో నుంచి మనల్ని మళ్లించాడట, దైవత్వంలోనికి మనం తీసుకొచ్చాడట. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. మనలో కూడా చాలా మంది అండి మధ్యకాలంలో చేస్తున్నది, అసలు వాక్యం వినటం మానేశారు. మనలో చాలా మంది వాక్యాలు వినటం లేదు ఈ మధ్యకాలంలో. అసలు బైబిల్ చదవటం మానేశారు. అసలు వాక్యం అనేసరికి ఏదో మొక్కుబడిగా అలాగా ఒక అరగంట సేపు 40 నిమిషాలు ఏదో అలా ముక్కు మూసుకుని వాక్యం దగ్గర ఉండటం తప్ప, ప్రసంగాల మీద ఇష్టంతో, ఒకప్పుడు మనకి ప్రసంగాల మీద ఉన్న ఇష్టం ఇప్పుడుందా? మీరు చెప్పండి. ఒకప్పుడున్న ఆశ ఇప్పుడుందా? ఇప్పుడు కోకోల యూట్యూబ్ పెడితే ప్రసంగాలు ఒకప్పుడు అండి మాకు వాక్యం దొరక్క ఎక్కడ బైబిల్ క్లాస్ పెడితే అక్కడికి ట్రైన్ల మీద కూడా వెళ్ళేవాళ్ళు బైబిల్ క్లాస్ వినడానికి. ఈరోజు ఇంటి పక్కనే సెమినార్ పెట్టినా సరిగా రారు. పొద్దున్న సెమినార్ పెడతాం, రాత్రి సభ పెడతాం అంటే లాడర్ వేసుకుంటున్నారు. పొద్దున్న సాయంత్రమా? రెండేళ్ళకి రావులేండి అంతసేపు కూర్చోలేవు. అబ్బా, భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? వాక్యం మీద ఆసక్తి పెరిగిందా తగ్గిందా? చచ్చిపోతుంది చూడండి మనలో కూడా. ఇప్పుడు చెప్తాను ఈ కథ ఎందుకు జరుగుతుందో, ఇది ఎందుకు జరుగుతుందో చెప్తానండి. మత్తయి సువార్త, జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. ఇప్పుడు జాగ్రత్తగా అక్కడ యేసు ప్రభు చెప్పింది జాగ్రత్తగా మన జీవితానికి అప్లై చేయండి. 12వ అధ్యాయము 43 నుంచి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుషుడిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీళ్లు లేని చోటన తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి
ఆ ఎంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఆగండి, ఇప్పుడు దెయ్యం పట్టిందట, మనల్ని తీసుకుందాం, మనకు దెయ్యం పట్టింది. ఎవరో ఉపేంద్రాన్ని ప్రసంగం వేసాడు, ఆ ప్రసంగం దెబ్బకి దెయ్యం పోయింది. ఉపేంద్రాన్ని ప్రసంగం దెబ్బకు, దాడి ప్రసంగం దెబ్బకో, ఎవరో ప్రసంగం దెబ్బకో దెయ్యం ఎగిరిపోయిన తర్వాత అనే నేను మారుమనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, వెరీ గుడ్ నాయన అని బాప్తిజం ఇచ్చారు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చేసిన తర్వాత నీలో దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెంటనే చేయవలసిన పని ఏంటి చెప్పండి? నెక్స్ట్ నువ్వు ప్రారంభించవలసింది ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ రక్షణ అయిపోగానే నువ్వు వెంటనే పెట్టుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే నేను బాగా వాక్యం నేర్చుకునే కార్యక్రమాన్ని పెట్టుకోవాలా. బాప్తిసం తర్వాత వెంటనే పెట్టుకునే కార్యక్రమం ఏంటి? వాక్యం నేర్చుకునే కార్యక్రమం పెట్టుకోవాలి. ఎందుకు వాక్యం నేర్చుకోవాలి? నీలోంచి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మీ గుండెల నిండా, మీ హృదయాల నిండా నిండుకోవలసింది దేవుడు, దైవత్వం. దేనిని బట్టి దైవత్వం, దేనిని బట్టి దేవుడు నీలోకి వస్తాడు అంటే వాక్యాన్ని బట్టి. యేసుప్రభువు చెప్పాడు కదా, వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. అంటే దైవత్వం నీలోకి రావాలంటే, దేవుడు నీలోకి రావాలంటే నువ్వు నింపుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు వాక్యం. ఇప్పుడు వీడేం చేశాడు? ఇక్కడ ఊడ్చి అమర్చేశారట, దెయ్యాలను వెలగొట్టేశారట, ఊడ్చి అమర్చారు. అంటే నీట్గా అయిపోయింది ఇల్లు. దెయ్యం ఉండగా నీట్గా ఉంటుందా? దెయ్యం ఉండగా ఎలాగుంటుంది? మనుషుల హృదయములో నుండి అపవిత్రత, దురాలోచనలు, ఏమండి కాముకత్వం, ఇవన్నీ ఎవరుంటే వస్తాయట? దెయ్యం ఉన్నప్పుడు మరి కళ్ళు అలా తిరిగినాయి, దెయ్యం ఉన్నప్పుడు ఆలోచనలు అలా తిరిగినాయి, దెయ్యం ఉన్నప్పుడు చేష్టలు అలా తిరిగాయి. అంటే మొత్తం అంత కంపు. దేవుడు ఒక్కసారి చూస్తే మురికి. ఏమండి, మా హైదరాబాద్లో ఉన్న మూసీ నది కంటే దారుణంగా ఉంది పరిస్థితి. దేవుడు చూడలేక జాలిపడి శుభ్రంగా కడిగాడు, ఊడ్చాడు, దెయ్యాన్ని అలగొట్టాడు. ఆ కంపు పోయింది. ఆ కంపు పోయిన తర్వాత నువ్వు లోపల పెట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం. పెట్టుకోకుండా ఎంటీగా అలాగే ఉంచాడట. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘానికి రాడు, బైబిల్ క్లాస్కి రాడు, సెమినార్కి రాడు, వాక్యం నేర్చుకోడు, బైబిల్ చదవడు. ఏమంటే ఆయన ఆల్రెడీ ఊడ్చేసాడు ముందు దెయ్యాన్ని, నీట్గా ఉంది. ఇప్పుడు ఎందుకైనా మంచిది మన ఇల్లు ఎలాగ ఉందని మళ్ళీ సెకండ్ ట్రిప్కి వచ్చింది. అది ఏది? నేను ఇల్లు ఆయన ఎలాగొట్టేసాడు నన్ను, మా వాడు ఎలాగొన్నాడో, చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ కదా మా వాడు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత అది ఏడు చేస్తున్నాడో ఒకసారి చూద్దామని వచ్చింది. ఎలాగుందట ఇల్లు? ఊడ్చి శుభ్రంగా ఉందా, లోపల ఎవరు లేరు. ఒకవేళ లోపల దేవుడు వచ్చేసి ఉంటే అప్పటికే లోపలికి వెళ్ళడానికి దీనికి ఎంట్రీ లేదు. అంటే లోపల ఉండే యేసుప్రభు నమస్కారం అండి, ఇంకొకరు చూసుకుంటానండి, వెళ్ళిపోద్ది. అది లోపల ఎవరు లేరు. లోపల ఎవరు లేకపోయేసరికి ఎగిరి గంతేసిందండి ఒకసారి. ఎందుకు? నేనున్నప్పుడేమో కంపు, ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాడండి ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాడండి. నేను ఒక్కడినే ఎంజాయ్ చేయడం కాదు వీడిని. ఇప్పుడు ఎవరిని పట్టుకు రావాలి? దానికంటే చెడ్డవట. అది చూడండి, ఆ పదం ఎలాగుందో చదవండి. ఇప్పుడు వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం పెట్టాయట. ఎవడు మొదట ఒకడుంటేనే అయ్యగారు ఎలాగుంటే ఇప్పుడు 7 + 1 8 దయ్యాలు పడితే ఎలాగుంటాడు చెప్పండి. ఇప్పుడు అష్ట దిగ్బంధనం అని ఒకటి ఉంటుంది లోకంలో. అని ఇప్పుడు వీడికి ఇప్పుడు అష్ట దిగ్బంధనం అనట. 7 చూసినా దయ్యమే, మాట దయ్యమే, చూపు దయ్యమే, కోపం, ఇంకా కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య ముట్టుకుంటే ఇవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ బయటకు వస్తానంటే పగ దయ్యం పట్టేసింది, ద్వేషం దయ్యం పట్టేసింది, ఈర్ష్య దయ్యం పట్టేసింది, కోపం దయ్యం పట్టేసింది, క్రోధం దయ్యం పట్టేసింది. అన్ని 7, 8 దయ్యాలు వచ్చేసే. అంతకుముందు కోపం దయ్యం ఒకటే ఉండేది చూసారా. ఇన్ని దెయ్యాలు పట్టేసిన తర్వాత ఇక మాట వింటాడా మీరు చెప్పండి? వాడు ఒక దెయ్యం అణుగుతున్న వాక్యానికి ఇంకో దెయ్యం లేస్తుంది. ఊరుకోండి, ఆయన అలా చెప్తాడు కానీ ఇది అవ్వలేదండి అంటది. 8 దయ్యాలు ఉంటే ఇంకెక్కడ పోతాయి చెప్పండి అందులోంచి. ఇప్పుడు ఏమవుతుందట? ఈ 8 దయ్యాలు పెట్టిన తర్వాత వాడి స్థితి ఏమవుతుందట? చూడండి, జాగ్రత్త చదవండి. అది వాడిలోనే కాపురముండును 45. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి అనగా చివరి స్థితి, కడపటి స్థితి మొదటి స్థితి కంటే అది. ఇప్పుడు చెడ్డోడయ్యాడా మంచోడయ్యాడా? మరీ చెడ్డోడయ్యాడు. 8 దెయ్యాలు అంత చెడ్డోడయ్యాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎక్కడ జరిగింది చెప్పండి ప్రాబ్లం? దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నీలోకి ఏం రావాలి?
దైవత్వం. దుష్టత్వం వెళ్ళిపోయిన వెంటనే దైవత్వం నీలోకి రాలేదా? వాక్యం నీకు వంట పట్టడం లేదా? బైబిల్లో ఉన్న వచనాలు నీకు జ్ఞాపకం ఉండటం లేదా? ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవటం లేదా? ప్రతిరోజు నువ్వు ప్రసంగాలు వినటం లేదా? దైవం వచ్చేస్తుంది. దైవం వస్తుందా? వస్తుంది. కనుక ఇప్పుడు చెప్పండి, దైవత్వంలో ఉన్నామా మనం, దుష్టత్వంలో ఉన్నామా? ఇందాక చూపించాను కదా ఎఫ్ఎస్సి 4:30. అందులో ఏ ఒక్కటి మనలో ఉన్నా మనలో ఎవరున్నారు? అయ్యగారు కూర్చున్నారు. వెళ్ళిపోవాలంటే ఒకటే మంత్రం, మళ్ళీ ఏంటి? వాక్యం. కనుక మొదటి చదివిన మాట మీద జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటి? దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? వాక్యంతో భద్రం చేసుకోండి. వాక్యం తప్ప ఇంకేమీ అనకండి. ఆయన అలాగా, ఈయన ఎలాగా, ఆవిడ అలాగా, ఈవిడ ఎలాగ అంటున్నారు అనుకోండి, నమస్కారం అండి, నాకు అంత క్యాపబిలిటీ లేదండి, ఎవరి గురించి ఏమీ జడ్జ్ చేయలేనండి, నేను ఎప్పుడే కదండి వాక్యం నేర్చుకున్నాను, ఆయన తప్పు ఇది తప్పు అంటే నా వల్ల అవ్వదండి, తప్పులు అనడానికి నాకు అంత జ్ఞానం లేదండి, నన్ను వదిలేయండి, నేను బైబిల్ చదువుకుంటాను. ఎలాగుంది? దెయ్యం వెళ్ళిపోద్ది. తెలుసా? దెయ్యం వెళ్ళిపోద్ది. మాకు ఎవరన్నా ఆయన అలాగే ఈయన ఎలాగంటే నమస్కారం అండి, బైబిల్ చదువుకుంటున్నాను. మనకెందుకు గోల? కాబట్టి మీరు ఎప్పటికీ దేవుళ్ళుగానే ఎప్పటికీ దైవత్వంలో ఉండాలి అంటే చెడు మాటలు మీరు వినకండి. వింటే ఏమైనా తెలుసా? ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఎంత చెప్తున్నాను, అది వద్దులని ఉపేంద్రాన్ని ఏ ప్రసంగం చెప్పాడు చెప్పండి. ఇంకో విషయం తెలుసా? ఈ చెడ్డ మాటలు ఆడుతున్న వాళ్ళకి ప్రసంగాలు రావు, మళ్ళీ ప్రసంగాలు ఆడుతున్న వాడికి చెడ్డ మాటలు రావు. తెలుసా? చెడ్డ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ప్రసంగాలు చెప్పమనండి. ఇప్పుడు ఆయన అలాగే ఈయన ఎలాగ అన్నాడు అనుకోండి, రోజు ఏం చేస్తారంటే అతను చెప్పకుండా ఫస్ట్ ప్రసంగం రాసేయండి పేపర్ మీద, రాగానే అయ్యగారు వచ్చారు ఫస్ట్ ప్రసంగం అనండి, అంతే. ఎలాగుంటుంది అప్పుడు? తత్తర బెత్తరైపోయి ఏం చెప్పాలి తెలియక అడిచి వచ్చేవారని చెప్తానంటాడు. ఇంక సెట్ అవుతాడు, ఇక అయిపోయినట్టే. ఇక కనుక దేవుళ్ళుగా, దైవాలుగా, దైవత్వంతో ఉందామండి. మన చిన్న జీవితం అండి. ఏ క్షణాన్ని ఎవరు చనిపోతారో అర్థమవటం లేదు, ఏ క్షణాన్ని ఎవరిని మరణం వస్తుందో మనకు అర్థం అవట్లేదు. కనుక మరణించే క్షణానికి మనలో ఉండవలసింది ఏంటో తెలుసండి. నేను రేపు చావు వస్తుంది అనుకోండి, నాలో ఇంకా దైవం ఉండి వదలగొట్టుకోలేదు అనుకోండి, రేపు చావు వస్తే నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను నరకానికి వెళ్ళిపోతాను కదా. ఇంత వాక్యం విని ప్రభు దగ్గరికి వచ్చి ఇంత సేవ జరిగించి ఇగో దుష్టుడికి చెప్పిన లక్షణాలు ఇంకా నాలోనే పెట్టుకుని నేను దేవుడికి నచ్చని జీవితాన్ని జీవించినప్పుడు నా సేవ ఎందుకు, నా పరుగులు ఎందుకు, నాకు ఈ సెమినార్లు ఎందుకు, నాకు ఈ వాక్యం ఎందుకు? చచ్చిపోతే నాకు పరదేశం పరలోకం రానప్పుడు నా సేవ ఎందుకు చెప్పండి? కనుక ద్వేషం, కలహం, క్రోధం ఇవన్నీ కూడా గురువుగారి లక్షణాలు. అసలు మనలో ఉండకూడదు, వాళ్ళ లక్షణాలు మనలో ఉండకూడదు. అందరం ఒకటే, అందరం దేవుడు పని చేద్దాం, అందరం వాక్యం నేర్చుకుందాం, అందరం ఒక్కటిగా ఉందాం, అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోదాం? పరలోకంలోకి వెళ్ళిపోయి మన నాన్న దగ్గర హ్యాపీగా ఉందాం. వాడి దెయ్యం అని రానివ్వకండి మీ దగ్గరికి. ఓకే.